రామ్ చరణ్ హీరోగా శంకర్ డైరెక్షన్లో తెరకెక్కిన గేమ్ చేంజర్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద తీవ్ర నిరాశపరిచింది. సంక్రాంతి కానుకగా జనవరి 10వ తారీఖున థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రానికి తొలి రోజు నుంచే మిక్స్ టాక్ అయితే వచ్చింది. ఓపెనింగ్ డే కలెక్షన్ పై ట్రోలింగ్ జరిగిన తర్వాత టీం అంతా కూడా సైలెంట్ అయిపోయారు. అదే సమయంలో డాక్ మహారాజ్, సంక్రాంతికి వస్తున్న చిత్రాలు ఫెస్టివల్ హాలిడేస్ ను క్యాష్ చేసుకున్నాయి. సెకండ్ వీకెండ్లోనూ డామినేషన్ అయితే చూపించాయి. ఈ సంగతంతా అటుంచితే మెగా మూవీ బాక్స్ ఆఫీస్ ఫెయిల్యూర్గా మారడానికి పవన్ కళ్యాణ్ కూడా ఒక కారణమనే కామెంట్స్ అయితే సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. రాజమండ్రిలో జరిగిన గేమ్ చేంజర్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్కు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చీఫ్ గెస్ట్గా హాజరైన సంగతి తెలిసిందే. అయితే పవన్ కళ్యాణ్ ఏదైనా ఫంక్షన్కు ముఖ్య అతిథిగా వస్తే ఆ సినిమా ఫ్లాప్ అవుతాయని యాంటీ ఫ్యాన్స్ అయితే వాదిస్తున్నారు. గతంలో అంటే సుందరానికి, రిపబ్లిక్, సైరా నరసింహారెడ్డి, నా పేరు సూర్య, నేల టికెట్, చల్మోహన్ రంగా వంటి సినిమాల ఈవెంట్స్కు పవన్ చీఫ్ గెస్ట్గా వచ్చారని, అవన్నీ ఫ్లాప్ అయ్యాయని ఉదాహరణలుగా చెప్తున్నారు. ఇప్పుడు గేమ్ చేంజర్ మూవీ మరోసారి ఆ విషయాన్ని ప్రూవ్ చేసిందని అంటున్నారు. అయితే పవన్ కళ్యాణ్ రావడం వల్లనే సినిమాలు ఫెయిల్ అయ్యాయనే వాదన సరికాదు. ఎందుకంటే ఆయన అతిథిగా పాల్గొన్న జూలాయి, ఆ ఇష్క్, నాయక్ వంటి సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద హిట్ అయ్యాయి. మగధీర లాంటి బ్లాక్ బస్టర్ మూవీ ఈవెంట్లోనూ కూడా చిరంజీవితో కలిసి పాల్గొన్నారు. కాబట్టి పవన్ గెస్ట్గా వస్తే సినిమాలు పోతాయనే వాదనలో అర్థం లేదు. ఒకవేళ పవన్ కళ్యాణ్ ఫంక్షన్స్కు వెళ్లకుండా ఉండుంటే ఆ సినిమాలు హిట్ అయ్యేవా? మంచి సినిమాలైతే జనాలు తప్పకుండా ఆదరిస్తారు. సినిమా బాగాలేకపోతే ఎంత హడావిడి చేసినా థియేటర్లకు రారు. పైన చెప్పుకున్న సినిమాల విషయంలో కూడా అదే జరిగింది. కంటెంట్ నచ్చలేదు కాబట్టే ఆడియన్స్ సినిమా హాళ్లకు రాలేదు. కాకపోతే డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ పాల్గొన్న మొట్టమొదటి సినిమా ఫంక్షన్ కావడంతో గేమ్ చేంజర్ రిజల్ట్ చూసి ఫ్యాన్స్ కాస్త డిసప్పాయింట్ అవుతున్నారు. మర్చిపోయిన అజ్ఞాతవాసి గాయాన్ని గుర్తు చేసిందని బాధపడుతున్నారు. 2018లో త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్లో పవన్ హీరోగా నటించిన ఈ చిత్రం అదే తేదీన విడుదలై బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్గా మారిన విషయం మన అందరికీ తెలుసు. ఇక గేమ్ చేంజర్ విషయానికి వస్తే తమిళ దర్శకుడు శంకర్ డైరెక్ట్ చేసిన మొట్టమొదటి తెలుగు సినిమా ఇది. భారీ బడ్జెట్తో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లో నిర్మించారు. ఇది దిల్ రాజు ప్రొడక్షన్లో ప్రతిష్టాత్మకమైన 50వ చిత్రం. రామ్ చరణ్ కెరీర్లో 15వ సినిమా. ఇందులో చెర్రీ 2 పాత్రలు పోషించారు. కియారా అద్వానీ, అంజలి హీరోయిన్లుగా నటించారు. ఈ పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్ కు ఎస్ తమన్ సంగీతం సమకూర్చారు.